ప్రస్తుతం చాలామంది వివాహాల విషయంలో ఖర్చులకు వెనకడటం లేదు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కూడా తమ స్థాయికి మించి ఖర్చు చేసి తమ పిల్లల పెళ్లిళ్లను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు లెక్కకు మించి అప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు వివాహ కార్యక్రమాల్లో ఊహించని ఘటనలు కూడా చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. కూతురు పెళ్లి ఘనంగా చేయాలని అప్పు చేసి మరీ ఏర్పాట్లు చేశాడు. అయితే రాత్రికి మండపంలో పరిస్థితి చూసి అంతా షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి తమ కుమార్తె వివాహానికి ఘనంగా చేయాలని అనుకున్నాడు. అయితే అందుకు తగ్గ ఆర్థిక స్తోమత లేదు. అయినా ఎలాగైనా వివాహం ఘనంగా చేయాలనే ఉద్దేశంతో సుమారు 6 లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఈ డబ్బుతో కళ్యాణ మండపంలో ఏర్పాట్లను ఘనంగా చేశాడు. ధనవంతుల వివాహానికి ఏమాత్రం తీసుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు. అయితే రాత్రికి భారీ వర్షం రావడంతో మండపం పూర్తిగా బురదమయంగా మారింది. అలాగే భారీ ఈదురుగాలులకు మండపంలోని వస్తువులన్నీ చెల్లచెదరుగా పడిపోయాయి. తీరా వివాహం కూడా పూర్తి కాకుండానే మండపం మొత్తం ఇలా తయారవడం చూసి పెళ్లికి వచ్చిన వారంతా అయ్యో పాపం అంటూ పెళ్లి కూతురు తండ్రిపై సానుభూతి చూపించారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పెళ్లిళ్ల కోసం అప్పు చేసి ఇన్ని ఏర్పాట్లు చేయడం అనవసరం అంటూ కొందరు, దీనికి బదులుగా ఆ డబ్బులను కుమార్తె బ్యాంక్ అకౌంట్లో జమ చేసి ఉంటే బాగుండును అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.